బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో నివేదిక తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇక 134 మంది ఎమ్మెల్యేల్లో వ్యాపారంపై ఫోకస్ పెట్టినటువంటి 80 మందికి సంబంధించి కూడా చంద్రబాబు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పార్టీ కార్యక్రమాలతో పాటు పాలనను పక్కన పెట్టినటువంటి ఎమ్మెల్యేల విషయం కూడా ఆయన దృష్టికి వచ్చింది. నెలలకు నెలలు నియోజకవర్గానికి దూరంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారనేటువంటి సమాచారాన్ని కూడా ఆయన తెప్పించుకున్నారు. మీ ఎమ్మెల్యే ఎక్కడ అంటూ క్యాడర్ను నిలదీస్తున్నారు జనం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక టీడీపీ నాయకులైతే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారనేటువంటి మాట. ఇక ఎమ్మెల్యేల తీరుతో తెలుగు తమ్ముళ్ళు నారాజు అవుతున్నారు. ఇక పని చేయని ఎందుకంటే అధిష్టానానికి నిలదీతలు అనేటువంటి మాట. రైట్, ఇక విషయాన్ని సీరియస్గా చంద్రబాబు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. లండన్ పర్యటన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో కూడా చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదిక తెప్పించుకొని సీరియస్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ ఎమ్మెల్యేల పనితీరులో కానీ వారి ప్రవర్తనలో కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి దానికి సంబంధించి కానీ ఎక్కడ ఏ మార్పు రాలేదు. ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది? మురళి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఆయన క్షుణ్ణంగా పరిశీలన పెట్టారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి నివేదిక కోరారు. రాష్ట్రంలో టీడీపీకి సంబంధించి 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఎందుకు పర్యటించడం లేదు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు ప్రచారం చేయడం లేదు, అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వారిపైన నివేదిక ఇవ్వండి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే పల్లా శ్రీనివాసరావు ఈ రాష్ట్రంలో ఉన్న 134 ఎమ్మెల్యేల పైన ఆయన ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ పరిశీలించినప్పుడు ఏదైతే 80 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో లేకుండా బయట ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది నేతలు డైరెక్ట్ గా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలతో చెట్టాపట్టాలు వేసుకుంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అంటూ టీడీపీ అధిష్టానానికి సమాచారం ఉంది. వేరు ప్రాంతాల్లో ఏదైతే లిక్కర్ కావచ్చు, లిక్కరు తర్వాత నకిలీ మద్యము, తర్వాత ఏదైతే ఇసుక, గ్రావెలు, ఇలాంటి వ్యవహారాలపై టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అనధికారికంగా రాజ్యం వెళ్తున్నారు, అవినీతి కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయంటూ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివేదించారు. ఈ నివేదిక పైన సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన లండన్ పర్యటన తర్వాత రాష్ట్రంలో ఉన్న 134 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 17 మంది ఎంపీలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారంటూ ప్రచారం నడుస్తుంది. మురళి, అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. పర్సనల్గా పిలిచి చెప్పినప్పటికీ కూడా వారి పనితీరులో కానీ వారి ప్రవర్తనలో కానీ ఎక్కడా ఏ మార్పు రాలేదనేటువంటి సమాచారం. ఇప్పటికే 3-4 సార్లు చెప్పారు అనేటువంటి మాట. ఈసారి మాత్రం ఒక సీరియస్ డెసిషన్ ఉండబోతోందా, లేకపోతే మంత్రి పదవుల నుంచి కూడా తప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయని గతంలో హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది టీడీపీలో. సో దాని మురళి, 2014 ఎన్నికల తర్వాత 2014 టీడీపీ ఈ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ పైన ఆయన పట్టుకోల్పోతున్నారా అనే అనుమానాలు టీడీపీ ఎమ్మెల్యేలకు గతంలో సంభవించాయి. ఇప్పుడు టీడీపీ క్యాడర్ కూడా అదే విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఆయా నియోజకవర్గాలను, ఆ జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆ జిల్లా మంత్రులకు ఉంటుంది. కానీ జిల్లా మంత్రులు ఎక్కడ కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించిన అవకాశాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాల పైన చర్చించిన అంశాలు లేవు. ఏదైతే మంత్రులు ఉన్నారో వారి వ్యక్తిగత వ్యవహారాలతో తలముఖలై ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే వీకెండ్ కాగానే బేస్తవారం వరకు రాజధాని అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులు బేస్తవారం సాయంత్రం నుంచి సోమవారం వరకు ఎవరికి అందుబాటులోకి లేకోకుండా పోతారు. వేరు ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పక్క కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నారు. ఎక్కడ కూడా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సమన్వయం లేదని చెప్పి ఏదైతే పల్లా శ్రీనివాసరావుకు అధిష్టానానికి నివేదించారు. వీటిపైన చంద్రబాబు నాయుడు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఆయా మంత్రుల విషయంకి వచ్చినప్పుడు కేబినెట్ లో దాదాపు 5 నుంచి 6 మంది మంత్రులను తొలగిస్తారని కూడా ప్రచారం నడుస్తుంది.
ఈ ప్రచారం గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. అందులో రాయలసీమకు సంబంధించిన 2 మంత్రులను, కోస్తా జిల్లాలకు సంబంధించిన 2 మంత్రులను, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 1 మంత్రిని తొలగిస్తారంటూ ఈ సోషల్ మీడియాలోనూ, టీడీపీ మీడియాలోనూ, డిజిటల్ మీడియాలోనూ కూడా ప్రచారం నడుస్తుంది. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఎమ్మెల్యేల్లో కానీ ఆ మంత్రుల్లో కానీ మార్పు వస్తుందని ఆయన వేచి చూసే ధోరణి గతం వరకు కనిపించింది. అయితే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీటిపైన సీరియస్ గా దృష్టి సాధిస్తారనే ప్రచారం నడుస్తుంది. అదే విధంగా మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ కాకోకుండా, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం మహామని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అధిష్టానానికి నివేదిక ఉంది. ఈ నివేదిక పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు లండన్ నుంచి రాగానే సమర్పించే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, చంద్రబాబు మాట కొంతమంది ఎమ్మెల్యేలు వినట్లేదు అని అంటే ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారు చంద్రబాబు అనేటువంటి మరొక వార్త కూడా, మరొక సమాచారం ఏంటిది? ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, 2014 తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మారిన పరిస్థితుల్లో టీడీపీలో 2 వర్గాలు క్లియర్ గా స్పష్టంగా కనబడుతున్నాయి. లోకేష్ వర్గంగా కొంతమంది ఎమ్మెల్యేలు, బాబు వర్గంగా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఏర్పడడం జరిగింది. సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా లోకేష్ భవిష్యత్తు దృష్ట్యా కొంతమంది జూనియర్ నేతలకు, మొదటిసారి అయిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి సవిత కావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, కొంతమంది ఏదైతే మొదటిసారి అయిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు, సీనియర్ అయిన ఎమ్మెల్యేలను మంత్రి పదవులు ఇవ్వలేదు అంటూ ఒక అసంతృప్తి టీడీపీలో కొనసాగుతుంది. అదే విధంగా ఏదైతే టీడీపీకి సంబంధించిన కొంతమంది జిల్లాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు ఓవరాల్ గా మొత్తం సైలెంట్ మోడ్ లోకి వచ్చారు. ఎందుకంటే రాయచోటికి సంబంధించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి 11 మంది ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తున్నా కొన్ని జిల్లాలలో పార్టీని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే టీడీపీ పార్టీ పరిస్థితి ఇలా ఉంది అంటూ ప్రచారం నడుస్తుంది. ఇప్పటికైతే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారా అనే అంశం పరిశీలించినప్పుడు దాదాపు ఇప్పటికే 3-4 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పుంజుకుండిందంటూ కూడా టీడీపీ అధిష్టానానికి నివేదిక ఉంది. ఈ అన్ని అంశాలు చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించి ఈ 20 మంది ఎమ్మెల్యేలతో భేటీ అవుతారా, 1-to-1 అవుతారా, లేదా కఠినమైన చర్యలు తీసుకుంటానని మరోసారి ఆదేశిస్తారా అనేది మనం వేచి చూడాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. లండన్ పర్యటన అనంతరం చంద్రబాబు ఎమ్మెల్యేలతో 134 మంది ఎమ్మెల్యేలతో కీలక భేటీ అయితే నిర్వహించబోతున్నారు. దాదాపుగా 65 నుంచి 70%, అంటే ఉన్నటువంటి 134 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 80 మంది, అంటే 65 నుంచి 70% మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినట్లేదు, అంటే చంద్రబాబు వారి మీద పట్టు కోల్పోయారంటే దాదాపుగా 4-5 సార్లు చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు మాట పెడచెవిన పెడుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అలాగే కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు సమన్వయం లేదు, ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదు. పార్టీలో కూడా పర్టికులర్గా చిత్తూరు జిల్లాలో అసంతృప్త నేతలు ఎక్కువైపోయారనేటువంటి మాట కూడా కీలకంగా వినిపిస్తోంది. మంత్రులు కూడా మొదటిసారి మంత్రి పదవి చేపట్టగానే దాదాపుగా వారంలో 3 నుంచి 4 రోజుల పాటు అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి సమాచారం ప్రజల నుంచి నేరుగా పార్టీ కార్యాలయాలకి అలాగే ప్రభుత్వానికే కంప్లైంట్ల రూపంలో వెళ్తుంది అని అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన విషయంలో కావచ్చు, నేతల పనితీరుకు సంబంధించి కావచ్చు, చంద్రబాబు సీరియస్గా అయితే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 134 మందితో ఇండివిజువల్గా భేటీ అవుతారా, లేకపోతే గ్రూప్గా భేటీ అయ్యి అసలు ఈ విధంగా ఉంది అనేటువంటి మాట చెప్తారా, లేకపోతే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? అంటే కూటమిలో జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. సో వాళ్ళ పనితీరు ఎంతో కొంత మెరుగ్గా ఉందనేటువంటి మాట. కానీ ఈ 134 మందిలో దాదాపుగా 65 నుంచి 70%, అంటే 80 మందికి పైగా ఎవరూ కూడా చంద్రబాబు మాట వినట్లేదు అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒకంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇలాగే నిలుపుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఇవ్వలేకపోతున్నారు కార్యకర్తలు కూడా. నేతల పనితీరు ఈ విధంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారు, మేము ఎంతవరకు వర్క్ చేయాలనేటువంటి మాట అయితే కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు మాత్రం సీరియస్గా దృష్టి సారించారు. మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట అయితే ప్రస్తుతం వినిపిస్తోంది.